ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 16 పోషకాలను ఆహారంగా తీసుకుంటుంది. మొక్క ఉపయోగించే మోతాదును బట్టి పోషకాలను ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలుగా విభజించుకోవచ్చు. ప్రధాన పోషకాల్లో ముఖ్యమైనది నత్రజని. నత్రజని మొక్క పెరుగుదల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నత్రజని సరైన పద్ధతుల్లో అందిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా మంచి దిగుబడులు సాధించవచ్చు. మనం నత్రజని పోషకను యూరియా రూపంలో పంటకు అందించడం జరుగుతూ ఉంటుంది. నత్రజని వినియోగ శాతం గమనించినట్లయితే దాదాపు 30-30% మాత్రమే పంటకు ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే దాదాపు 70% నత్రజని అనేది వృధా అనేది అవుతూ ఉంటుందన్నమాట. మరి నత్రజని వృధా ఎలా అవుతున్నది గమనించినట్లయితే నత్రజని ఎరువును యూరియా రూపంలో వేస్తూ ఉంటాం కాబట్టి యూరియాకి ఏంటంటే తొందరగా ఆవిరైపోయే శక్తి ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏంటంటే గాలిలో కలిసిపోవడము, తద్వారా వినియోగ శాతం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అలాగే యూరియా మనం నీళ్ళల్లో పోసినప్పుడు తొందరగా కరిగే గుణం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలాగ తొందరగా నీళ్ళల్లో కరిగినప్పుడు మనకు వేరే వస్తువుకు అందని దూరంలోకి ఈ నీళ్ళ ద్వారా యూరియా అనేది కొట్టుకొని పోవడము, అంటే నత్రజని కొట్టుకొని పోవడము, అలాగే నీళ్ళ ద్వారా ఒక పొలాన్ని నుంచి ఒక పొలానికి వెళ్ళిపోవడము, ఇలా అనేది వృధా అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. నత్రజని వినియోగ సామర్థ్యం పెంచే పద్ధతులు గమనించినట్లయితే ఒకటిది ఈ నత్రజని ఎరువును ముఖ్యంగా మనం యూరియా రూపంలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో పంటకు కావలసిన యూరియాను 3 సమభాగాలుగా విభజించుకొని దుక్కిలో ఒక భాగము, అలాగే దుబ్బు చేసే సమయంలో ఒక భాగము, అలాగే అంకురం ఏర్పడే దశలో ఒక భాగము, ఇలాగ 3 సమాన భాగాలుగా విభజించుకొని వాడుకున్నట్లయితే ఈ వినియోగ శాతాన్ని నత్రజని వినియోగ శాతాన్ని చాలా వరకు మనం పెంచేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక బస్తా యూరియాకు 10 కిలోల యాపిట్టు కలుపుకోవడం వల్ల కూడా మనకు నత్రజని వినియోగ శాతాన్ని చాలా వరకు పెంచుకోవచ్చు. అలాగే పైపాటుగా మనం యూరియా లాంటి నత్రజని ఎరువును వరి పొలాల్లో వాడే సమయంలో పొలంలో నీరు లేకుండా చూసి బురద పదునులో మనం వేయడం వల్ల ఈ నత్రజని వినియోగ శాతాన్ని కూడా పెంచుకోవచ్చు. అలాగే యూరియా ఎరువును ఎప్పుడు కూడా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మనం ఎప్పుడు చల్లుకోకూడదు. ఎందుకంటే ఈ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు యూరియా అనేది ఆవిరైపోయే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవిరి రూపంలో నత్రజని అనేది లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకనే యూరియా మనం చల్లేటప్పుడు ఉదయం పూట కానివ్వండి, సాయంకాలం కానీ మనం చల్లుకున్నట్లయితే పంటకంతా కూడా బాగా మనం వేసే ఎరువు అంతా కూడా పట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నత్రజని ఎరువుకు ప్రత్యామ్నాయ ఎరువులు ఏంటి అని గమనించినట్లయితే మొదటిది భూసార పరీక్షలు అనుసరించి మనం ఎరువులు వాడుకున్నట్లయితే నత్రజని అనేది పంటకు చాలా తక్కువగా వాడుకోవచ్చు. అంటే యూరియా అనేది తక్కువగా వాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రసాయనిక ఎరువుల బదులు మనం పశువుల ఎరువు కానివ్వండి, వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులు వాడుకోవడం వల్ల కూడా ఈ నత్రజని వినియోగ శాతాన్ని పెరిగి అలాగే యూరియా వాడకాన్ని కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నత్రజని ఎరువుకు మంచి ప్రత్యామ్నాయం అజొల్లా. ఈ అజొల్లాను వరి పొలాల్లో చల్లేసి 2-3 వారాల వరకు పెరగనిచ్చి కలిదునుకోవడం వల్ల మనం పంటకేసే నత్రజని ఎరువులో దాదాపు 12 కిలోల వరకు ఆదా చేసుకోవచ్చు. అంటే దాదాపు 26 కిలోల యూరియాను ఆదా చేసుకోవచ్చు. అలాగే జీవన ఎరువులైనటువంటి అజిటోబ్యాక్టర్ కానివ్వండి, అజోస్పైరిల్లం కానివ్వండి, ఏదైనా కూడా వంటి ఒక ఎకరానికి ఒక 1/2 లీటర్ పశువుల ఎరువులో కలుపుకొని నాట్లు వేసుకున్న వెంటనే మనం పొలంలో చల్లుకున్నట్లయితే దాదాపు 8 కిలోల నుంచి 16 కిలోల వరకు నత్రజనిని మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 17 కిలోల నుంచి 34 కిలోల వరకు యూరియాను ఆదా చేసుకోవచ్చు. అలాగే పచ్చిరొట్టు ఎరువులైనటువంటి అనువు కానివ్వండి, జీలుగు కానివ్వండి, పిల్లిపెసర కానివ్వండి, ఇలాంటి పచ్చిరొట్టు ఎరువులను పంటకు ముందు వేసి కలిదునుకోవడం వల్ల కూడా దాదాపు 20% వరకు నత్రజని ఆదా చేసుకోవచ్చు. అంటే దాదాపు 40 కిలోల యూరియాను ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా నత్రజని వినియోగ సామర్థ్యం పెంచే పద్ధతులు అనుసరిస్తూ అలాగే నత్రజని ఎరువుకు ప్రత్యామ్నాయ ఎరువులు వాడుకున్నట్లయితే వరిలో యూరియా వాడకాన్ని చాలా వరకు తగ్గించుకొని మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది.